గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు అరెస్టు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట ఇన్ఛార్జి డీఎస్పీ పర్యవేక్షణలో రావులపాలెం టౌన్ సే జేమ్స్ రత్నప్రసాద్ మరియు వారి సిబ్బంది కలిసి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని వారి వద్ద నుండి సుమారు 9 లక్షల రూపాయల విలువ కలిగిన 180 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం తీసుకుని కేసు నమోదు చేశారు. పోలీ చెప్పిన వివరాలు ప్రకారం రావులపాలెం మండలం రావులపాడు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి టౌన్ సిఐ జేమ్స్ రత్నప్రసాద్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా యూపీ 32 కిలోన్యూటన్లు 1458 లారీని తనిఖీ చేయగా సుమారు 180 కేజీల గంజాయిను పోలీసులు గుర్తించి గంజాయిని రవాణా చేస్తున్న సివెస్ సింగ్, పంకజ సురేష్ కాకా అనే ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని గంజాయిని స్వాధీన పరచుకుని కేసు నమోదు చేసి గురువారం కోర్టులో హాజరు పరుస్తామని సి జేమ్స్ రత్నప్రసాద్ తెలిపారు. విశాఖపట్నం నుండి ఉత్తరప్రదేశ్ గంజాయిని తరలిస్తున్నట్లు సి జేమ్స్ రత్నప్రసాద్ తెలిపారు.